హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మా ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసే పనులన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే వంకాయ కూర లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయ కూర, ఉట్టిపప్పు, చారు, చింతకాయ పచ్చడి చేశాను ఈరోజు. ఫస్ట్ అయితే చిన్న కుక్కర్లు ఉన్నాయి, అవి యూస్ చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా ఇవి చాలా కాలం అయింది నేను లోపల పెట్టేసి. 1.5 లీటరు, 3/4 లీటరు, 1 లీటర్ అని అలా చిన్నవి ఉన్నాయి నా దగ్గర. అది అనమాట, చాలా చిన్నది ఇది. దీంట్లో పప్పు పెట్టాను అనమాట, చిన్న కప్పుడు పప్పు పెట్టాను. ఉట్టిపప్పు తిందామనేసి. ఏదో ఒకటి డైలీ మనం లంచ్ ఐటెంలో మనం పప్పు అనేది పెట్టుకుంటే మంచిదన్నమాట. ఒక పప్పు అనేది కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, బఠానీలు కానీ, శనగలు కానీ, దేంతో అయినా సరే పప్పుతోటి కూర లాంటిదో ఇట్లా సాంబార్ లాంటిదో చేసుకుంటే మంచిదని ఈరోజు ఉట్టిపప్పు అనమాట. పప్పు ఉడికిపోయింది 2 విజిల్స్కి. కొంచెం పసుపు, ఒక చిటికి నెయ్యి, ఒక చిటికి ఉప్పు వేసేసి ఇలా తిప్పేస్తే పప్పు రెడీ అయిపోయింది. దీనికి పోపు అక్కర్లేదు. ముద్దపప్పు అంటే ఇట్లాగే ఉండాలన్నమాట. అది కొంచెం వేడి మీద అలా ఉంది, కొంచెం చల్లారాక ముద్దగా అనిపిస్తుంది. పప్పు రెడీ అయిపోయింది ఒక 2 విజిల్స్కి. అంటే చిన్న కుక్కర్లు ఇదివరకు వాడేదాన్ని. పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు తొందరగా వంటలు చేయాలి కాబట్టి వాళ్ళ బాక్సుల్లో కానీ అన్నీ దేనికి అది ఉపయోగించేదాన్ని అనమాట. ఇప్పుడు అవన్నీ లోపల పెట్టేసి వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మాటకే వంటలు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వంకాయ కూర చేస్తున్నాను. వంకాయ 2 కాయలు తీసుకున్నాను, మంచిగా సన్నగా తరిగేసాను అనమాట. ఇది చాలా మంచి పోషకాలు ఉంటాయి దీంట్లో, మంచిది. సాంబార్ పెట్టుకున్నా బాగుంటుంది, పప్పు చేసుకున్నా బాగుంటుంది, పెసరపప్పులో మజ్జిగ పులుసులోకి బాగుంటుంది, ఇట్లా ప్లెయిన్గా కూర చేసుకున్నా బాగుంటుంది, కొబ్బరి వేసి కూటు చేసుకుంటారు, అదైనా బాగుంటుంది అనమాట. దీంట్లో చాలా రకాలు చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది కాయ, సొరకాయ కంటే కొంచెం స్వీట్గా ఉంటుంది అన్నమాట, కానీ టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇవి ఎప్పుడు దొరికినా నేను తీసుకురమ్మంటూ చెప్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు జెప్టోలో కనిపించాయి కాబట్టి ఆర్డర్ పెట్టేశాను. నేను వంకాయ కూర చేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగేసాను. వీటిని ఓన్లీ పోపు వేసి వేసాను అంతేను. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కూర పడేసామంటే పోపు వేసేసి ముక్కలన్నీ వేసేసి ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసాను. మంచిగా మగ్గిపోతుంది అనమాట. పప్పు రెడీ అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా రెడీ అయిపోతున్నాయంటే అంత ఈజీగా అనమాట. చిన్న కుక్కర్లు కదా. ఈ ఇంకొక సైజ్ కుక్కర్ అనమాట ఇది. దీంట్లో అన్నం పెట్టేశాను. చిన్న గ్లాసుడు, నాకు మా అమ్మాయికి కలిపి ఒక చిన్న గ్లాసుడు అన్నం పెట్టేశాను అనమాట. ఇద్దరికి సరిపోయింది. చూసారా, మంచిగా ఉడికిపోయింది. 2 విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ అంటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది అనమాట. ఒకరో మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కూర వేగింది కదా, ఎలా ఉందో చూద్దాం. దాంట్లో కొంచెం మనం ఇందాక ఉప్పు వేసాము, పసుపు వేసాము, కూరపొడి వేసుకుంటే, కూరపొడి అంటే కొబ్బరి పొడి కానీ, నెక్స్ట్ సాంబార్ పొడి కానీ, కొంచెం కారం కానీ అట్లా వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే పచ్చిమిర్చి కొబ్బరి మిక్సీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పచ్చి కొబ్బరి ఉంటే. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి పొడి కానీ తీసుకొని వచ్చి ఒక స్పూన్ వేసేసి మంచిగా మిక్స్ చేసేద్దాం. సొరకాయ, వంకాయ, గుమ్మడికాయ ఇట్లాంటి కూరల్లోకి కొంచెం కూరపొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈరోజు జెప్టో ఆర్డర్ పెట్టాను. పచ్చిమిర్చి చూసారా ఎంత బాగున్నాయో. నేను పచ్చిమిర్చి ఇలా, నాకు డార్క్ గ్రీన్ ఉంటే ఇష్టం ఉండదు అనమాట. ఇలా లైట్ గ్రీన్ ఉంటే బాగుంటాయి. అంటే కారం ఎక్కువ ఉండదు, మంచిగా ఉంటాయి అన్నమాట. చూసేదానికి కొంచెం లావుగా ఉంటాయి కదా, కట్ చేసి మనం పోపులో వేసితే బాగుంటుందని, పులిహోరలోకి ఇట్లా పచ్చళ్ళలోకి బాగుంటుంది. డార్క్ గ్రీన్ మరీ కారం ఉంటాయి, అవంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇప్పుడు ఇవి 2 ప్యాకెట్స్ తెప్పించాను. ఒక ప్యాకెట్ కడిగేసి ఇట్లా తుంచేసి ఇప్పుడు చింతకాయ పచ్చడి చేస్తున్నాను కదా, దాంట్లో పచ్చిమిర్చి ఎక్కువ శాతం వేసి చేస్తున్నాను అనమాట. చింతకాయ పచ్చడిలోకి పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను మొన్న ఒక 2 డేస్ క్రితం చింతకాయలు తెప్పించాను, జెప్టోలో తెప్పించాను. బాగానే ఉన్నాయన్నమాట. నేను ఉప్పు పసుపు వేసి దంచి జాడీలో వేసి ఉంచాను. ఒక 4-5 డేస్ అయిన తర్వాత ఆ తొక్కు తీసి ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను అన్నమాట.
చూసారా కూర అయిపోయింది కదా. ఇప్పుడు మనం కూర పొడి వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం. సింపుల్గా రెడీ అయిపోతుందండి ఈ కూర. పెసరపప్పులో వేసుకోవచ్చు, కందిపప్పులో వేసుకోవచ్చు, శనగపప్పుతో చేయొచ్చు. ఈ ఈ సీవంకాయ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయన్నమాట. మంచి వెజిటేబుల్ ఇది. సాంబార్ రైస్లో ముఖ్యంగా వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. కూర రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇవి చిన్న చిన్న కుక్కర్లే కాబట్టి ఇంకా డిష్ అవుట్ చేయక్కర్లేదు. టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు. అయిపోయింది. నెక్స్ట్ మనం చింతకాయకి పోపు వేయించుకుందాము. చింతకాయ పచ్చడికి అంతే పచ్చిమిర్చి వేయించుకుందాం అన్నమాట. ఇప్పుడు వండి పెట్టాం కదా, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక అర స్పూన్ మెంతులు, అంటే ఆ మాత్రం ఆ కప్పు చింతకాయ తొక్క అనమాట, దానికి ఒక అర స్పూను ఆవాలు, అర స్పూన్ మెంతులు, అర స్పూన్ ధనియాలు, ఇట్లా అన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకుందాం. పుల్లటిగా చింతకాయ అంటే బాగా పులుపు ఉంటుంది కాబట్టి ఆ మాత్రం కప్పుతోటి పచ్చిమిర్చి పడతాయి. కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తాను. నా దగ్గర ఎండుమిర్చి కాదు, ఎండుమిర్చి పౌడర్ ఉంది. నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా, ఆ పౌడర్ 2 స్పూన్స్ వేస్తాను అన్నమాట. ఇవి అలాగే వేయకూడదు కాబట్టి కట్ చేసి వేసుకుందాం. కట్ చేసి వేసామంటే మంచిగా వేగిపోతాయి. అంటే కాయగా వేస్తే అవి పేలుతాయి అన్నమాట. ఫేస్ మీద కానీ అట్లా పైన పడతాయి. అలాంటప్పుడు మనం భయపడతాం కదా, అందుకని ఇలా కట్ చేసి వేసుకుంటే సాఫ్ట్గా వేగిపోతాయి. ఒక కప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. అంటే ఇంచుమించు 15 కాయలు ఉంటాయి. ఆ మాత్రం పడుతుంది. ఎందుకంటే పులుపు ఉంటుంది కదా చింతకాయ అనేది, అందుకని కొంచెం కారం ఉండాలి కదా. ఒక 2 స్పూన్స్ ఎండుమిర్చి కారం తీసుకుంటాను అన్నమాట. ఎందుకంటే ఎండుమిర్చీలు బాగా ఒలిచి తొక్కలు ఒలిచేసి నేను మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకుంటాను. అది ఇట్లాంటప్పుడు నేను ఒక్కొక్క స్పూను, ఇప్పుడు పచ్చిమిర్చి అనుకోండి రోట్లో కూడా దంచుకోవచ్చు కదా, ఎండుమిర్చి అయితే దంచలేము కాబట్టి పౌడర్ చేసి ఒక స్పూన్ యాడ్ చేస్తూ ఉంటాను. నా దగ్గర ధనియాలు చూస్తే కనిపించలేదు, ధనియా పౌడర్ వేసాను. ఇప్పుడు చెప్పాను కదా ఎండుమిర్చి పౌడరు. పచ్చిమిర్చి కొంచెం వేగుతున్నాయి, ఇంకొంచెం వేగాక మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇంగువ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంగువ అనేది చింతకాయకే కాదండి, ఏ పచ్చడికైనా, ఏ సాంబార్కైనా, ఏ పప్పుకైనా ఇంగువ మెయిన్. ఇంగువ లేదే అస్సలు నేనైతే వంట చేయను. నాకు అంత ఇష్టం. ఇంగువ లేదంటే ఇంగువ లేదు కదా నాన్న, ఇంగువ తెప్పించు, ఇంగువ లేదు అంటూ ఉంటాను అనమాట. అది వంటిట్లో ఇంగువ, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఎప్పుడు ఉండాల్సిందే నాకు నిండుగా. చూసారా, మొన్న నేను దంచాను రోట్లో. అవి పీచు అంటే గింజ, ఎక్కువ గింజ లేదు. గింజ ఉంది అంటే మెత్తగా ఉంది, హార్డ్గా లేదనమాట. అలాంటప్పుడు మనం వేసేసుకోవచ్చు పచ్చళ్ళలో, అదేమి పడేయక్కర్లేదనమాట. ఓన్లీ పీచు ఉన్నది, ఎక్కువ పీచు ఉన్నది తీసేస్తున్నాను. అదేటు మనకు మిక్సీలో నలగదు కదా, రోట్లో వేసినా కూడా అది ఇదిగా ఉంటుంది కాబట్టి. చూసారా, బాగుంది చింతకాయ. యాక్చువల్గా ఈసారి దొరికితే ఇంకొక కేజీ కానీ 2 కేజీ కానీ ఇట్లా చిన్నగా ఓపిక చేసుకొని దంచి పెట్టుకుంటే మనం సంవత్సరం అంతా ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా పుల్లగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా పచ్చడి ఎంతసేపు మనం ఆవకాయ కారంగా ఉంటుంది కదా, ఈ పచ్చడి ఒక టేస్ట్గా ఉంటుంది కదా. దేనికి అదే కదా, ఆవకాయ అనేది ఆవు పిండితో చేస్తాం, కొంచెం కారము వెయిట్ చేస్తుంది అంటారు. ఈ చింతకాయ తొక్కు జ్వరం వచ్చినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట తినడానికి. అట్లాంటప్పుడు తినొచ్చు. అందుకని నిమ్మకాయ కానీ చింతకాయ కానీ కొంచెం అన్న పెట్టి ఉంచుకుంటే, ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఎక్కువ కారం అనిపించదు కదా,
నెయ్యి వేసి కలిపి పెడితే చక్కగా తినేస్తారనమాట. ఎంతసేపు కూరలు, పప్పులు, చారులు తినరు కదా ఇష్టంగా వాళ్ళు. ఇట్లా పచ్చడి వేస్తున్నానంటే వాళ్ళు ఏదో కారం తింటున్న ఫీలింగ్ అనమాట. ఇవేమో పుల్లగానే ఉంటాయి ఎంత కారం వేసినా. అందుకని ఆ కప్పుడుకి ఒకప్పుడు పచ్చిమిర్చి వేసానన్నమాట. అయినా నాకు పుల్లగానే అనిపించింది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే నా చేత్తో నేను చింతకాయలు కడిగి శుభ్రం చేసి ముక్కలు చేసుకొని దంచుకొని పెట్టుకున్నాను కాబట్టి చాలా బాగుందన్నమాట. చూసారా, పచ్చిమిర్చి వేగిపోయింది. మనం మిరప్పొడి, ధనియాల పొడి వేసాం కాబట్టి అలా బాగా వేగినట్టు వచ్చింది స్మెల్. సరే, ఇంకా తీసేసి మిక్సీలో వేసేస్తున్నాను. కింద పచ్చిమిర్చి అంతా వేసేసాను. ఆ తర్వాత అందుకే రోట్లో దంచుకుంటే కొంచెం కచ్చాపచ్చగా అన్నట్టు అనిపిస్తుంది. దీంట్లో బాగా మెత్తగా అయిపోతుంది కదా మిక్సీలో, అయినా సరే టేస్ట్గా ఉంటుంది. పిల్లలు పచ్చిమిర్చి తొక్కలు, చింతకాయ తొక్క అట్లా కనిపిస్తే పక్కన తీసి పెడతారు. ఇట్లా చేసామనుకోండి అస్సలు తీయలేరు కదా, చక్కగా తినేస్తారు. పైగా పులుపు బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట అలా మనం మిక్సీ చేసినందువల్ల. బాగా మిక్సీ వేసేసాను, అయిపోయింది 2 ట్రిప్పులు. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. దీంట్లో ఆవాలు, ఇంగు మాత్రం వేస్తే చాలన్నమాట. కొంచెం ఆయిల్, నువ్వుల నూనె కానీ పల్లి నూనె ఇష్టపడే వాళ్ళు పల్లి నూనె కానీ వేసుకుంటే పచ్చళ్ళలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నువ్వుల నూనె ఉంది, అది వేసాను పోపుకి. కొంచెం ఆవాలు, ఇంగు అనమాట. అది ఒక్కసారి ఈ కప్పులో వేసేదానికంటే దాంట్లో వేసి తిప్పేస్తున్నాను నేను. ఎందుకంటే బాణలి పెద్దదిగా ఉంది కాబట్టి దాంట్లోనే ఒక్కసారి మంచిగా ఆయిల్ కలిసేటట్టు, ఆ ఇంగు, ఆయిలు, ఆవాలు, ఆ పోపు బాగా పట్టేటట్టు మంచిగా కలిపేసి కప్పులోకి తీసేసుకుందామని. అది మామూలు స్పూన్ కాబట్టి నేను ఈ గరిటె పెట్టేసి మంచిగా తిప్పేస్తున్నాను అనమాట. అంత నూనె పోయాలి, చూసారా, నున్నగా మెరుస్తూ ఉంది పచ్చడికి. ఆ మాత్రం నూనె పడితే అది ఇంకెందుకు పాడవుతుందండి, ఎన్ని నెలలైనా పడుంటుందన్నమాట. అది మనం తినాలే కానీ, మనం ఉంచుకోవాలే కానీ తినాలే కానీ కాదు. తినడం అయితే తొందరగానే తినేస్తాము. ఏదైనా కొత్త ఐటెం చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చేసింది. అంటే ఎన్నో ఏళ్ళ తర్వాత చింతకాయ పచ్చడి నేను ఇంట్రెస్ట్గా చేశానన్నమాట. ఇదివరకు అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకునేదాన్ని చింతకాయ తొక్కు, అప్పుడప్పుడు పచ్చడి చేసేదాన్ని. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళడం, మళ్ళీ వెళ్ళినప్పుడు ఏదో పనుల మీద వెళ్తాం కాబట్టి ఇట్లా తెచ్చుకోవడం కూడా తగ్గిపోయింది. అందుకని ఇంత కష్టపడి చేశాను. ఈరోజు మా ఇంట్లో వంట చూసారా ఎంత రిచ్గా, అంటే ముద్దపప్పు, అన్నం, చారు, శివంకాయ కూర, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే చింతకాయ పచ్చడి. మెయిన్ మనకు చింతకాయ పచ్చడి. దానివల్లే భోజనానికి, లంచ్కి చాలా ఇంట్రెస్టింగ్గా అందరం కూర్చున్నామట లంచ్ తిందామని. ఫస్ట్ పచ్చడి వేసేస్తున్నాను. చాలా రోజుల తర్వాత తింటున్నాం కదా, చాలా ఇష్టంగా చింతకాయ పచ్చడి చేసావా అన్నారు మా పిల్లలు చిన్నప్పుడు. అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేనేం చేసేదాన్ని అంటే, వాళ్ళు ఈరోజు నాకు అన్నం వద్దు అన్న రోజు పచ్చడి అన్నం కల్పించేదాన్ని అనమాట. నాకు అన్నం వద్దు మమ్మీ, నేను తినలేను, రోజు కూరలు పప్పులు పెడుతున్నావు, నాకు వద్దు అని అన్నారనుకోండి. అలాంటప్పుడు నేనేం చేసేదాన్ని, చింతకాయ పచ్చడి అన్నం, గోంగూర పచ్చడి అన్నం ఇట్లాంటివి కల్పించేసేదాన్ని. వాళ్ళకి ఏంటంటే ఆకలి ఎటు లంచ్లో వేస్తుంది కదా, పిల్లలు అందరూ తినేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అందుకని పచ్చడన్నం అయినా సరే ఎత్తుకెళ్ళి ఇచ్చేదాన్ని అనమాట. వద్దన్నా సరే అంతే, టక తినేసి వద్దన్నా సరే పచ్చడన్నమైనా తినిపించేస్తావు మమ్మీ మా చేత అని చెప్పేవాళ్ళు సాయంత్రం వచ్చాక. చూసారా, ఉట్టిపప్పు, కూర, పచ్చడి, అన్నం పెట్టేసుకొని. మా ఇంట్లో ఎప్పుడు వడియాలు, అప్పడాలు డబ్బాలో ఉంటాయన్నమాట. ఆల్రెడీ డబ్బాలో వేయించి పెట్టుంటాను 4 రోజులకు ఒకసారి.
అంటే ఒక్క సాధకం తిన్నా టేస్టీగా ఉంటుంది. ఈరోజు 3 సాధకాలు అయిపోయాయి కాబట్టి ఫుల్గా తినేస్తాం. ఫుల్ లంచ్ అన్నమాట. ఇట్లా ఎంతమంది చేసుకుంటారు? ఇది ఈవినింగ్ డిన్నర్ అన్నమాట. ఏం చేశానంటే పెరుగు ప్యాకెట్ ఉన్నది, ఒక 2 డేస్ నుంచి పెరుగు ప్యాకెట్ అలాగే ఉంది. డిన్నర్కి ఏం చేద్దాం అని ఆలోచించి నేను ఆ పెరుగు ఎటు పుల్లగా అయిపోయి ఉంటుంది కదా అని చెప్పి పెరుగు ప్యాకెట్ కట్ చేసేసి ఆ తర్వాత గోధుమ పిండితోటి పునుగులు వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మైదా అయితే చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. మైదా అనేది మనం తినడం బ్యాన్ చేసేసాం కదా, అంటే ఇళ్ళల్లో వండుకోవడం అయితే తగ్గించేసాం కదా. మైదా పిండి మనం బొప్పట్లు చేసుకున్న గోధుమ పిండితోనే చేసుకుంటాం కాబట్టి మైదా అస్సలు వాడను నేను. ఇప్పుడు పెరుగు వేసాను, పుల్లటి పెరుగు, దాంట్లో ఉప్పు వేసాను, జీలకర్ర వేసాను, కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకున్నాం. ఆ తర్వాత ఒక స్పూను కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ వేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకుందాం. అంటే నేను సోడా ఉప్పు వేయట్లేదు, సోడా ఉప్పు వేస్తే బాగా పొంగినట్టు వస్తాయన్నమాట. ఆయిల్ హీట్ చేశాను, అదొక అంటే ఇది పిండి కలిపి పెట్టే లోపల హీట్ చేద్దామని ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత గోధుమ పిండి కలిపేస్తున్నాను అనమాట. మంచిగా బీట్ చేసేసాను. ఆ తర్వాత దీంట్లో మనం గోధుమ పిండి కొంచెం ఒక చిన్న అంటే పిడికెడు బియ్య పిండి కలిపేసుకుంటే హాఫ్ అన్ అవర్ అన్న నానితే బాగుంటుంది. బియ్య పిండి అన్నమాట. ఇది కొద్దిగా వేసాను, అంటే ఫస్ట్ బియ్య పిండితోనే పునుగులు వేసుకుందాము అనుకున్నాను. దానికైతే ఓవర్ నైట్ నానితే బాగుంటాయి అన్నమాట, మంచిగా మృదువుగా వస్తాయి. ఆ తర్వాత గోధుమ పిండి వేసి చేద్దాము అనేసి గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక 2 కప్స్ గోధుమ పిండి వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తాను అనమాట. ఇది నైట్ డిన్నర్కి అంటే 7:30 ఆ టైంలో వేసేసుకుంటున్నాం అనమాట. టూ కప్స్ గోధుమ పిండి వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానిచ్చామంటే మనం పునుగుల్లాగా మృదువుగా బాగా వస్తాయి. కొంచెం ఉప్పు అన్నీ వేసేసాం కదా ఇందాక, ఇంకా మనం పిండి వేసి మంచిగా బాగా కలుపుకోవడం అనమాట. చేత్తో అయినా కలిపేసుకోవచ్చు. నేను ఇందాక పెరుగు ఇది చేయడానికి బీటర్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఇది తీసేసి చేత్తో కలిపేద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ పెరుగు వేసాం కదా, పుల్లగా చాలా బాగుంటుంది. ఇట్లాగే దోశలు వేసుకోవచ్చు, సేమ్ పిండి వేసేసుకొని మంచిగా మజ్జిగ దోశలు వేసేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ నాననిచ్చాను అనమాట పిండి. చూసారా అలా మృదువుగా అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం వేసేసుకుందాం. అలా చిన్నగా వేసేసుకుంటే పునుగుల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి నంచుకొని ఏం లేకపోయినా బాగుంటాయి అన్నమాట. పుల్లగా మధ్యలో పచ్చిమిర్చి కొత్తిమీర తగులుతూ ఉంటుంది కదా, కొంచెం కారంగా బాగానే ఉంటాయి. చట్నీ కొబ్బరి చట్నీ ఉన్నా బాగుంటుంది. ఇది టమాటా చట్నీ చేస్తారు కదా బజ్జీల్లోకి, అట్లా చేసుకున్నా బాగుంటుంది అన్నమాట. చిన్న బాణలే ఇట్లా ఒక 10-15 వేసేస్తే 2 సార్లకి చిన్నవి వేస్తున్నాం కాబట్టి 2 ట్రిప్పులు వేసేసామంటే మాకు సరిపోతాయి అన్నమాట. మిగిలితే దోశల్లాగా వేసేసుకోవచ్చు.
బాగా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాం, డిష్ అవుట్ తీసేసుకుందాం. చూసారా ఎట్లా వేగిపోయాయో. ఇవి మనం కొంచెం పిండి వేసి బాగా నాననిచ్చామనుకోండి మైసూర్ బజ్జీలాగా కొంచెం పెద్ద పెద్దగా కూడా వేసుకోవచ్చు. నేను చిన్న చిన్న వేసుకున్నాను అన్నమాట. చూసారా బాగా హాఫ్ అన్ అవర్ నానింది. పెరుగు పుల్లగా ఉంది కాబట్టి స్మూత్గా వస్తాయి. పుల్లటి పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి మా అత్తయ్య గారు కూడా చాలా చేసేవాళ్ళు. ఎప్పుడు సండే వచ్చిందంటే ఇవి బాగా చేసేవాళ్ళు అన్నమాట. కాకపోతే అప్పుడు ఆవిడ మైదా కలిపేసేవాళ్ళు. అప్పుడులో తెలియదు కదా, మైదా ఎక్కువ తినేవాళ్ళం కదా, మైదా కలిపేసేవాళ్ళు. సాఫ్ట్గా వచ్చేవి, భలే టేస్ట్గా కూడా ఉండేవన్నమాట. ఇప్పుడు గోధుమ పిండితో చేశాను కదా నేను, హెల్దీ డిష్ ప్లస్ అంటే డిన్నర్ అంటే మనం మరీ నైట్ 9 అట్లా కాకుండా 6:30, 7 లోపల తీసేసుకుంటే డిన్నర్కి ఇవి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. హాయిగా మనం పడుకునే లోపల అరిగిపోతుంది కాబట్టి బెటర్గా ఉంటుందన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు గోధుమ పిండి వేసినప్పుడు. చూసారా ఎంతో టేస్టీగా ఉండే డిన్నర్ కూడా చేసేసుకున్నాం గోధుమ పిండితోటి, పెరుగుతోటి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.